రేపు పొద్దున న్యూ ఇయర్ ఎక్కడికి వచ్చి జరుపుకోవాలో జైల్లో జరుపుకోవాలి ఎక్కడ చూస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా మళ్ళీ పిటిషన్ వేసి ఇంకో 4 రోజులు టైం కావాలని ఇంకో 4 రోజులు టైం కావాలని అని అడుగుతున్నాడు అక్కడ. మరి వివరణలేగా అక్కడ అడుగుతుంది. అక్కడ ఇంకేంటి అనుకుంటున్నారు, 2 వైపుల లాయర్లు వాదనలు అవన్నీ నోట్ చేయడం నడుస్తుంది. ఎక్కడ కూడా కావాలంటే ఈయన అట్ట చేయొచ్చు, 2 పక్షాల వాదనలు సుదీర్ఘం కోర్టుకు చూపెట్టడానికే కదా కావాల్సింది. కాబట్టి ఇక్కడ గడువు ఇలా, అక్కడ గడువు ఇచ్చారు. ఇక్కడ కూడా ఈయన ఇప్పటిదాకా అయింది కాబట్టి 18 నెలలు అయిపోయింది కాబట్టి గడువు ఇక దగ్గరకు వచ్చినట్టు చెయ్యాలి. అందుకోసం ఇప్పుడు లెక్క చూపెట్టడం కోసం ఇవి. ఇప్పుడు టైం ఏమన్నా ఉంటుందా సార్ దీనికి? వీళ్ళు రాసింది 4 రోజుల్లోగా ఆమోదించాలి, ఏడాది దాటిపోయింది, ఇప్పటి వరకు ఆమోదించలేదు, అందుకే కోర్టు కూడా సీరియస్ అయింది. ఈయన జయమంగళ వెంకటరమణ ఆయన కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఇదంతా ఆయన వరకు, మిగతా వాళ్ళది కాదు కదా. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు. అందుకనే ఈ జాగ్రత్త. అడిగితే కోర్టుకి లేదండి ఇదిగో మేము ఆల్రెడీ చేస్తున్నానని చెప్తారు. ఇంకా సాగదీయడం కూడా అనవసరం. నన్ను అడిగితే ఇప్పుడు 18 నెలలు ఈయన ఇంకొక ఏడాదో ఏమన్నట్టుంది మోషేశ్వరరాజుది. ఈయన ఉన్నంత వరకు ఆపుతారు. అన్ని రోజులు ఆపకుండా ఇప్పుడు కోర్టు ద్వారా తీసుకొస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతానన్న వాళ్ళని అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఆ సీట్లు వాళ్ళకి వెళ్తాయి కదా అని, అంత మించి ఏం లేదు అక్కడ. ఆ లెక్కనైతే ఇది అనైతికత అని మాట్లాడేటటువంటి వాళ్ళు అమాయకంగా కాకపోతే 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున వైసీపీ తరఫున తీసుకున్న 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు అదేమన్నా నైతికమా?